మా తమ్ముడు ఎక్కడున్నాడు అని ఫోన్ చేస్తా. తమ్ముడు ఎక్కడున్నావురా? పెద్దమ్మ గుడికి అన్నావా? అయితే నీకు ఒక పని చెప్తా, చేయవారా? ఏం లేదు, మొన్న బావకు పానం మంచిగా లేకుండే, అదే పెద్దమ్మ తల్లికి మొక్కిన. ఆన్నే ఉన్న అన్నావు కదా, ఇక చేతికి గట్టే దండలు మెడలేసి అవేమన్నా తీసుకురావారా? అవును గాని నువ్వు ఎప్పుడొస్తావురా? అమ్మయ్యా, సాయంత్రం వస్తావా? సరే తొందర రారా మరి. సరే, నీకోసం చూసుకుంటుంటారా, కొంచెం తొందర రారా. సరే తమ్మా, సరే మరి ఉంటా మరి, బాయ్. అమ్మయ్యా, నేను పెద్దమ్మ తల్లి దగ్గరకు ఒక ఉంది, ఆమె నా ఇంటికి దర్శనం ఇస్తాను. ఎట్లయినా వేసి దండేయాలి, చేతికి కట్టాలి, అప్పుడు రోగం తిరుగుతుంది. మా బావ ఎట్లున్నాడేమో. అక్క 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 వచ్చినవారా? అక్క అవునే అక్క, ఎందుకే బావ గిట్లా కిసునాడుతానని పానం మీద కత్తి. ఇప్పుడు ఎవరికి బాధ? నీకే కదా, నీకు మాకు అందరికి పరేషాను. ఆయనకి ఎప్పుడు తెలివత్తది, ఎప్పుడు మారుతాడు. అయినా చెప్పు తింటోడైతే గిక్కరాకి ఎందుకు? పానం పోతే పైసా పోతే పానం పోయేటట్టు ఉన్నది ఆయనకు. ఏం చేద్దాం, పీసినారు అంటే గింతగానం పీసినారు అవ్వ ఇస్తారు అనుకోలేదు. ఇక నువ్వేమో తెమ్మన్నావు కదా, ఇక తెచ్చిన పట్టు కట్టుపో తొందరగా. ఇది కట్టుపో కట్టుపో బావా కట్టుపో. ఆయన మరి ఇంట్లో అన్నాడు, అక్కడ వండుకున్నాడు. ఏడవన్నా కట్టుపో, ఇక తెమ్మన్నావు కదా తెచ్చినప్పుడు. కట్టుపో, కట్టుకుంటారా? కట్టుకుంటాడు. ఓ నేను అత్తానప్ప, అత్తానప్ప. గిడ కూసున్నావా? ఎందుకే? ఎన్ని జాంకాయలు ఉన్నాయి, ఎన్ని చింతపలకాయలు ఉన్నాయి లెక్క పెడతాన్నావా? అబ్బా, ఎట్లా కనిపెట్టినవే నువ్వు? ఇక కనిపెట్టుడైంది, చెట్లలో కృషేసుకొని కూర్చున్నావు అంటే ఒక పూట బువ్వెట్ల మిగిలిన చూస్తావు. నువ్వు చేసేదే కదా. అవునే, నువ్వు నాతో కాపురం చేసి వాడే నేర్చుకున్నావే, అన్ని విషయాలు తెలుసుకుంటానవే నువ్వు నా గురించి. నేను మనసులో అనుకున్నా నువ్వు చెప్తాను. అమ్మో వామ్మో, నువ్వు సామాన్యురాలు కాదే. అంటే నిజంగా నేను కూర్చుని పోయాన్ని చూస్తావా? అవునే, అవును. అంత చచ్చిపోవాలంటే ఏంటిదే, ఏమో బాగా పట్టుకొచ్చినావు. ఇగో మొన్న నీకు జ్వరం వచ్చింది కదా. అవును. తమ్ముడు పెద్దమ్మ గుడి కడికేనా అన్నాడు. వచ్చిండు అని అడిగినా. వచ్చిండు. ఊరు నాయనో వీడు నా కొంప ఎందుకు వచ్చిండే? మళ్ళీ ఆయనకి ఏమైనా పెడతామైంది? ఆడు ఉన్నదే ఒక్కడు, నేనే అక్కని, నాకు ఉన్న ఒక తమ్ముడు. నా ఇంటికి రాకుండా ఎక్కడికి పోతాడు? సరే సరే, ఏదో పప్పు నీళ్ళు గిప్పు నీళ్ళు కూర్చి పంపాన్ని. అసలు పెద్ద శరీరం. సరే గాని దేవుందానే? దేవుంది. అమ్మా, నీకు రూపాయి ఖర్చు లేకుండా మా తమ్ముడే తెచ్చి మంచి పని చేసిండే. చూడండి, కుక్కానికి వచ్చినాయంటే మా కట్టుకుంటావు. కానీయవే కానీయవే. అవునే, మా బామ్మర్ది గాడు మంచిగానే వాణిజ్యవాడు తెచ్చిండా? నువ్వు చెప్పినావా? ఇక వాటు అని చాడే తెచ్చిండు మా తమ్ముడు. జయ దుర్గమ్మ తల్లి. గట్ల మొక్కు, నేను కూడా మొక్కుతా. కృష్ణాన్ని మర్చిపోవాలి. మర్చిపోతా, నీకు మర్చిపోతానే, నిన్ను మర్చిపోతలేనే, సంబరపడవే. జయ దుర్గమ్మ తల్లి. సరే నేను పోతాన్నా. అవును, నా పెళ్ళానికి ఎక్కడ తెలిసింది? నేను మనసులో అనుకునేది నిజంగానే ఆ జాంకాయల గురించి నేను ఆలోచించింది నిజమే. నెక్స్ట్ అవే తింటా అవే తింటా. సరే, ఈడు బామ్మర్దిగాడు వచ్చిండు, ఈయనకి మళ్ళీ ఏమైనా ఖర్చు పెట్టుడు అయ్యింది కొంపదీసి.
కళ్ళు కూర ఆ? పప్పు నీళ్ళతోటి ఆయన అటే పంపిద్దాం పా ఓ బావా బావా ఏంద్రా బామ్మర్ది ఉన్నావు మంచిగా పలిసినావు కాదురా మరి ఇట్లానే ఉంటది తినాలే తాగాలి అరే ఉన్నపోతు పలిసినట్టు పలిసినవురా నువ్వు. ఏంది బావా ఇట్లా గట్లా మాట్లాడతాను లేకపోతే ఏంద్రా ఏంద్రా బల్పు తింటానా తాగుతానా నీ తీరానా పిసనారు కుర్చీ తెచ్చుకొని ఇక్కడ కూర్చో సరే ఆగు తెచ్చుకో మెల్లగా 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 ఇక చెప్పురా బామర్ది కాదు బావా ఏందిరా ఏం చేద్దాం అనుకుంటా ఏంటిదిరా ఏం చేసుడ్రా ఈ పిసనారి తనానికి నా అక్క బలైతాను నా అక్కయ్య వాటి తమ్మునిగా నేను బలైతాను నువ్వు తినవు తాగవు 1 రూపాయి పెట్టవు 1 రూపాయితో ఏం కొను ఎందుకు ఈ జీవితం అవునరా నేను ఇంత పీసినారని చేసేది మీ అక్క కోసమే కాదురా ఏ ఓంగ పంపుతావా లేకపోతే నువ్వన్న పట్టుకోవద్దు అరే చివరిగా నువ్వేమంటావురా తినాలే తాగాలే నా తీరు ఇష్టంగా ఉండాలి నీ లెక్క నేను బలవా గాని నువ్వు బలువు ఓ అటే పోయా ఓరా నువ్వైతే మారవు నేను మారరా నేను మారా గాని మీ అక్క పప్పు ఉప్పు ఎత్తది తిని చప్పలేక పో ఇంకా బుద్ధి రాలే నీకు ఇక. పప్పు ఉప్పు తినేటువంటి తీరు కనిపిస్తాను ఏం కావాలరా నీకు మేక కూర కావాలి అమ్మా మేక కూర బాటిల్ కావాలి అమ్మా చెప్పి అందుకే వచ్చినావారా వీడికి అందుకు వచ్చినావా అంటే ఎప్పుడు ఒకసారి వస్తా ఉన్నొక బొమ్మర్ తిని ఎట్లా చూసుకోవాలని అరే పైసలు ఏమైనా చెట్ల గత్తనేరా కూర కావాలి కట్టానే అనుకో నువ్వు ఏదన్నా అనుకో నేను ఇవాళ వచ్చిన వదిలేది లేదు ఏది లేదురా ఏది లేదు మీ అక్క ఏం చేస్తే అది దీని పోరా ఓ అక్క పోరా బా పప్పు ఉప్పు అంటాను నాకు అవసరం లేదు మంచిగా పలిసిన పోరా పో నువ్వైతే గట్లనే ఉండు గట్లనే ఉండి మారుతానానికి నాకు ఎప్పుడో బల అవుతుంది నువ్వేమట్టేది అవుతుంది కానీ వీడు ఇంత మాటలు అంటాడు దీని సంగతి చూడాలిగా అమ్మా వాడు మేక కూర కళ్ళు బాటిల్ కావాలట కళ్ళు బాటిల్ అంత తెచ్చి పెట్టిండు వీడును వీనక్క నా బావ గిన్నె మాటలు అంటాడు అదే ఇంకొకడు అయితేనా పిసికి చంపేటోని నా అక్కనిచ్చిన కాబట్టి నా బావ అన్నా కూడా అన్నీ పని చేసుకొని పోతాను చిన్న అరే చిన్న ఏమైందిరా గింతసేపు అయింది ఇంకా లేవలే ఏమైందిరా జ్వరం వచ్చింది ఏమయ్యా ఏమయ్యా చిన్నోడికి జ్వరం వచ్చింది ఇట్లా అరే మరి పిలుస్తలేమైందిరా చెప్తలేవు లే ఏంది బాగానే ముత్తుకుంటాను ఏంది బాగా మత్తుకుంటాను అంటున్నావు ఇగో ఇది జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందా అయ్యో అత్త నాగే అత్త నాగు వాము ఏంది పొయ్యి మొత్తం కాలుతాను కాదే అందుకే నిన్ను మొత్తుకొని పిలిచిన నా మీద వృత్తం ఎందుకే నేనేం చేసిందా వీనికి జన్మతే దీనికి జన్మతే నన్ను అంటావేంది జ్వరం వస్తే నన్ను అంటే దిక్కు వల్ల కొడుకుంటుంది ఏకన్నా అయితే నువ్వు అట్లా చేసినావు నీకు అమ్మి కట్టిన వాళ్ళు పొలయానికి వచ్చింది నీ పిసినార్థానికి గత్తర్రాను సరే ఉండు దాకన్నా చూపెడదాం గాని పోయి తీసుకొస్తావు ఎప్పుడు మారుతారో ఏమో రూపాయితో పోయేదాన్ని 10 రూపాయల దాకా తీసుకొస్తాడు నీ పిసినార్థానికి గత్తర్రాను టైం కస్తాను ఆర్ఎంపీ డాక్టర్ దా ఏమైంది ఇగో మా కొడుకు జ్వరం వస్తుంది చూసావుదా చూస్తాపా అంటే పోతాన్నావు ఇక మనకు అక్కడ ఉన్నారుగా అందరు పేషెంట్ అందరు చూడాలి కదా అందుకోసం ఇక నువ్వు కలిసినావు అని వస్తా నాకు టైంకు దొరికినావు మరి ఏందనుకుంటున్నావు మామూలు చూసావు సరే ఓకే డాక్టర్ పదా
డాక్టర్ కూర్చో కూర్చో డాక్టర్. ఏమైందమ్మా? నిన్న నైట్ల నుంచి కొంచెం కొంచెం జ్వరం ఉండే, పొద్దుగా అలా బాగా వచ్చింది డాక్టర్ జ్వరం. ఆహా. సరే. ఇది మామూలు జ్వరమే అమ్మా, ఏం పర్లేదు. నేను మందులు రాసిస్తా, మీ వాళ్ళకు తెచ్చుకోండి. సరే ఓకేనా? డాక్టరు మందులకు ఎక్కువ పైసలు కావు కదా? అంత పెద్ద ఏం కావు, నార్మల్ జ్వరమే కాబట్టి తక్కువనే అవుతాయి. నేను రాసిస్తా కదా, నీకెందుకు తక్కువనే డబ్బులు అవుతాయి. సరే డాక్టర్. తెచ్చుకో. ఏంది నాదికే కోపం వదులుతాను. ఓకేనా? ఏమే డాక్టర్ పడగొట్టారు. ఆ గోళీలు కూడా కొనుక్కరా. సరే. అబ్బా, ఈ మామిడి చెట్టు ఎప్పుడు పెరగాలి, దీని కాయలు నేను ఎప్పుడు తినాలి? అబ్బా ఇదేంద్రు, ఏం చెట్టు ఉన్నాయా? ఏమే అబ్బా, కొన్ని నీళ్ళు తగ్గత్తాంది ఎందుకో. కాకరాకు, ఈ కాకరాకు కాదే, కాకరాకు కదా? ఇగో నీళ్ళు. గంతగానం ఎందుకు తగ్గుతున్నా? ఏమో నేను తగ్గత్తాంది. ఒక మాస్క్ కొనుక్కోవాలా? మాస్కా మాస్కా కరోనాలే కొనలేదు, ఎందుకే 20 రూపాయలు ఒక్క. దరిద్రం ఉండకూడదు, మీదనే తగ్గు. నీకు అత్తదానే అత్తదానే అనుకుంటే ఇంకా మీదనే తగ్గు. ఇట్లనే తగ్గుకుంటా తగ్గుకుంటే దీనికేమైనట్టు, దీనికేమైతుందో. అబ్బా అబ్బా, ఎందుకు ఇంత అబ్బా అబ్బా, ఆకుపచ్చలు మింగాలి, ఏదైనా ఒక ఆకుపచ్చలు మింగాలి. అబ్బా అరా డాడే రా. ఏమయ్యా ఒకసారి ఇట్రా. ఏంటిదే? ఏం లేదు కానీ ఇట్రా. అత్త నాకు దీనికి అన్నిటికీ ఉరుకులు పరుగులే, ఏదో కుంపలన్నీ మునిగిపోయినట్టు చేస్తుంది ఇది. ఏందే, ఏదో కుంపలన్నీ ముగిలినట్టు ఎప్పటి ఒకటే ఒరుడు ఉరుకుతుంది ఇది. ఏందే ఏందే? కొంపలు మునుగు. మొన్న పెద్దమ్మ తల్లికి మొక్కకుంటే నిజంగానే కొంపలు మునుగు గానీ ఏమై పోయి కొబ్బరికాయ కొట్టురా రాదు పోయి. అవునే, కొబ్బరికాయ కొట్టుడు అవసరమా అని? ఇప్పుడు అవసరం అంటే అవసరమే. మొన్న పానం మంచి లేకుంటే మొక్కిన కదా, నువ్వు కొడితేనే తక్కువ అవుతుంది కావచ్చు, ఆమె కూడా కొంచెం శాంతి అవుతుంది. పోయి రాపో. అంతే అంటావానే? అంతే. సరేనే, నీ మాట మీద పోయి కొబ్బరికాయ కొడతా. సరే పోయిరా. అవునమ్మా, డాడీ కొబ్బరికాయ కొడతాను, కొడతాడో కొట్టాడో మరి. ఏ కొడతారు రా, కొడుతున్నానే వాయే కదా. అసలు నాకైతే నమ్మకం లేదు, అసలే డాడీ పుష్ణ ఆడతాను. అవునరా, ఇది కూడా నిజమే. నాకైతే నమ్మబుద్ధి అవుతుంది. సరే పోదాం పారా. పెద్దమ్మ తల్లి, నా భార్య కొబ్బరికాయ ఉట్టుమన్నది, ఈ దుకాణం అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి, నన్ను క్షమించి తల్లి, కావాలంటే గుంజిళ్ళు ఇస్తా. ఏయ్ పెద్దమ్మ తల్లి. కాదు కానీ గుంజిల్లు ఇస్తానే కొబ్బరికాయ కొట్టమంటే ఏంది, నా వెనక నచ్చిన రానే? నువ్వు గిసొంటి పనులు ఏమో చేస్తావని తెలిసే నీ వెనక వచ్చినాం. అరే నువ్వు అన్నదే నిజంగా, కొబ్బరికాయ కొట్టు. కొట్టాలి నానే? కొట్టాల్సిందే. అమ్మా ఈ పట్టుకోమా పట్టుకో, ఒకటి పచ్చడి వేసి పెడతా పని. ఏంది కరెక్ట్ మాడతాను, పెట్టమంటావు? అయింది ఒక్కటి అక్కడ పెట్టి ఒకటి పట్టుకోపా.
చెప్పచ్చు కదే ఓ కోపానికి వస్తాను. ఇవాళ మొత్తం ఈ జాంకాయలు తింటా, మంచిగా బియ్యం అన్న మిగులుతాయి. అబ్బా బాగా గట్టిగా ఉన్నాయి. అమ్మో నాకు 2 రోజుల దాకా భోజనం అయిపోయినాయి కదా ఇక. కడుపు మొత్తం నిండినట్టున్నది. అమ్మ ఈ నాతో అయితే లేదు. అబ్బు అవ్వా అవ్వా డాడీ అబ్బా ఏమైంది? అబ్బా ఓ డాడీ, అబ్బా ఏమైంది? అమ్మా అబ్బా ఓ అమ్మా, ఇక డాడీ ఎట్లా చేస్తాడు? అబ్బా అబ్బా మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం తిన్నావు? కడుపు నొత్తంది. కడుపు నొత్తందా? ఏం తిన్నావు? ఏం తినలే ఏం తినలే. ఉట్టానికి వచ్చిందంటే నువ్వు తినే ఉంటావు, అందుకే నీకు మళ్ళీ కడుపు నొత్తంది. జాంకాయలు సాంసాంగ్ కొడుకు వాడేసింది, జాంకాయలు తిన్నాడు కావచ్చు. అవన్నీ ఖర్చుకాయలే, ఎందుకు తిన్నాయి? ఒక పూట బియ్యం మిగులుతాయని తిన్నానే. అవ్వా ఒక్క పూట బియ్యం కోసం చూసినావు కదా, అవ్వ. ఇక మా డాక్టర్ దగ్గరికి పోతే బిల్లు రాసి ఇస్తాడు, గప్పుడు నీకు ఏర్పడుతుంది. డాక్టర్ దగ్గరికి ఎందుకే? పైసలు పోక్క. పైసలు పోకండి ఇప్పుడు అట్లే వంట ఉంటావా? నిమ్మకాయ నీళ్ళు లేపు. నిమ్మకాయ నీళ్ళు ఏం లేవు. అవ్వా అవ్వా ఏం చేద్దాం రోజు? అవ్వా డాక్టర్ పిలుచుకోదాం పో. డాక్టర్ అయితే పైసలు పోక్క. అవ్వా ఒక్కడికి వచ్చినాయని తింటే ఇట్లనే ఉంటది మరి. ఆమె ఇట్లా చేస్తాడు, డాక్టర్ పిలుచుకోదాం. చిన్న పోయి డాక్టర్ తీసుకురా పోరా. అవ్వా కాదు, ఎందుకు తిన్నావు ఇవన్నీ? ఎప్పు అవ్వా ఆగు, చిన్నోడు వేయండు, డాక్టర్ తీసుకొస్తాడు, కొంచెం ఆగు. అవ్వా అవ్వా బాగా నొత్తంది. బాగా నొత్తుందంటే కుక్కడికి వచ్చినాయంటే తిన్నావు. ఆగు, అత్తడు ఆగు, డాక్టర్ వస్తాడు ఆగు. కొంచెం ఆగు. ఏమైందమ్మా? ఇగో అత్తనంగా జాంకాయలు అన్న తిన్న డాక్టర్. ఇగో కడుపు నొత్తుంది అంటాడు. అంతేనా? ఏంది అవ్వా ఇంతగానో ఏం చేసి గన్ని అని తిన్నావు? అవును. నీ కడుపు కోసి ఆపరేషన్ చేసుడు అమ్మా. అవ్వా పెద్ద ఆసుపత్రి తీసుకుపోవాలి. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంత 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. 1,00,000? నీ యాక్టింగ్ అంతా నాకు బాగా తెలుసు కానీ నువ్వులే చూడండి డాక్టర్ ఎట్లా మరి. కంపల్సరీ ఆపరేషన్ చేసుడే అమ్మా. కంపల్సరీ చేసుడే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఎందుకే దావకనకు తొందర తీసుకురండి. లే, కూర్చుందాం. దావకనకు అదే పైసలు ఏయ్, పొక్కలే. పైసలు అనుకుంటూ ఉంటావు, నడు. అవ్వా 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 ఇక తింటావా జాంకాయలు? అదే దావకనకు పైసలు పొక్కే.